నమస్తే అండి. మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్, జెర్సీ, అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు, దూడలు, టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు అన్నీ అయితే ఎక్కువ వస్తుంటాయండి. మనకి చాలామంది వచ్చేసి చింతామణి సంతలో వీడియోలు తీయండి, రేట్లు అడగండి, అలాగే బ్రీడ్ కానీ పాల కెపాసిటీ కానీ అన్నీ అడగండి అని పోయిన వారము రేట్లు, బ్రీడు, మిల్క్ కెపాసిటీ అయితే అడగలేదు. అవన్నీ అడిగితేనే వీడియోలకి అయితే వాల్యూ ఉంటుంది. అలా అయితే తీయండి, లేదంటే తీయొద్దని చాలామంది అంటున్నారు. ఒక అతను బెంగళూరు అతను వ్యాపారం అంటే ఇదే ఆవుల వ్యాపారం చేసేవాళ్ళు మనకైతే కామెంట్ చేశారండి, ఫోన్ చేశారు. కామెంట్ కదా, అతని పేరు అడ్రస్ అయితే తెలీదు, తెలిసింటే నేను చెప్పేవాడిని. అన్నా మీరు వీడియోలు తీస్తున్నారు కానీ ఇది రేట్లు చెప్పొద్దండి, మిల్క్ కెపాసిటీ చెప్పొద్దండి, అలాగే బ్రీడ్ చెప్పొద్దండి, అందరికీ రైతులకు తెలుసు అంటున్నారు. అందరికీ రైతులకి తెలుసు అనే మాట అయితే అది అబద్ధం మాట అండి. 40-50 వేలలో కానీ ఉంటాయండి, ఆ విధంగా ఉంటాయి. బ్రీడ్ని బట్టి రేట్ అయితే ఉంటాయి. అయితే అతను చెప్పిన విధంగా అయితే మనం పోయిన వారం చేసాము. 99% మన ఛానల్ చూసే వాళ్ళు వచ్చేసి మీరు రేట్లు అవన్నీ అడగండి, లేదంటే వాల్యూ లేదు అంటే మనం ఈ వారం రేట్లు అడిగే చూద్దామండి. చూడవచ్చు, క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అయితే ఉంటాయండి. ఇది అడ్రస్ కానీ చిక్బల్లాపూర్ డిస్టిక్, కర్ణాటక స్టేట్ అండి. కర్ణాటక స్టేట్ ప్రతి ఆదివారం జరుగుతుంది. మన కదిరి నుంచి మన టెంపో వెహికల్ అయితే వస్తుంటుందండి, వారం వస్తుంటుంది. కదిరి చుట్టుపక్కల ఎవరైనా ఒక ఆవు 2 ఆవులు తీసుకెళ్ళడానికి మన దగ్గర వెహికల్ ఉంటుంది. దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్, ఆవుల కింద వేసే మ్యాట్లు, కేరళ మ్యాట్లు, జిందాల్ మ్యాట్లు, అలాగే 40 రకాల డైరీ ఎక్విప్మెంట్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయండి. ఇవి హోల్సేల్గా ఉంటాయి, రీటైల్గా ఉంటాయి. అయితే సంతలోకి వెళ్ళి రేట్లు చూద్దామండి, అడుగుదాం రేట్లు. చూడొచ్చండి క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి చింతామణి సంతలో ఆవులు అనేది చూడవచ్చు. ఇది దాదాపు ఒక్కొక్క ఆవు ధర వచ్చేసి 1,30,000, 1,40,000 చెప్తారు. 1,10,000, 1,20,000 వరకు ఒక్కొక్క ఆవు ధర అయితే ఉంటుందండి. బ్రీడ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడవచ్చు. ఇది కానీ బాగా ఎంత చెప్తున్నా? 1,30 చెప్తాను. 1,30,000. ఎన్నో అవుతాయి? ఎన్ని పాలు ఉంటాయినా? ఎన్ని పళ్ళు అవుతుంది? అర్ధక్కడ 1,30,000 చెప్తున్నాను. దూడ వేసిందంట. కొన్ని వీడియోలు వచ్చేసి మనకి చింతామణి సంతకి ఇప్పుడు టైం దాదాపు 9 అయితే అవుతుందని చూడవచ్చు. మార్నింగ్ అయితే ఎక్కువ ఉన్నాయి, ఈరోజు బాగా కొనుగోళ్ళు అయితే బాగా ఎక్కువైనాయి. తొమ్మిది అవుతున్నా కానీ రేట్లు ఎక్కువ చెప్తున్న కారణం చేత కొన్ని ఆవులు అయితే ఇంకా సేల్ అయితే అవ్వడానికి అయితే ఉన్నదండి. 1,20,000, 1,30,000 వరకు అయితే ధరలు అయితే ఉన్నాయి. నేను లోడ్ చేస్తున్నాను చూడొచ్చు. ఒక్కొక్క బండిలో వచ్చేసి 2 ఆవులు 3 ఆవులు చిన్న బండ్లో అయితే పడుతుంటాయండి.
రేట్ అంటే ఇంకా తొలి ఈత పడ్డ అయితే ఉన్నది. ఇవన్నీ క్వాలిటీ ఏ విధంగా ఉంటాయో చూడవచ్చు. దాదాపు రోజుకి వచ్చేసి 16 లీటర్లు 20 లీటర్ల వరకు యావరేజ్ ఇచ్చేటివి అయితే ఉంటాయండి. మనం వేసే దానాన్ని బట్టి ఫీడ్ని బట్టి మిల్క్ అయితే ఇస్తుంటాయండి. ఇప్పుడు ఇవి పొదుగులు కానీ పెద్దగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే పాలు 3 పూట్ల అయితే ఆపేసి పెడుతుంటారు. అందుకోసం పొదుగులు అయితే పెద్దగా ఉంటాయి. మనకి యావరేజ్గా నికరంగా 8 రోజుకి పూటకు వచ్చేసి 16 లీటర్లు మనకి 16 లీటర్లు అయితే ఉంటుంది. ఇంకోటి అండి 10,000కి వచ్చేసి 1 లీటర్ చొప్పున. ఇప్పుడు ₹1,00,000 ఆవు కొంటే 10 లీటర్లు ఇచ్చే విధంగా అయితే మనము చూసుకోవాలి. వాళ్ళు చెప్తారు 30 లీటర్లు 40 లీటర్లు అంటారు, కానీ ₹10,000 ఆవు కొంటే మనకి ఒక పూటకు వచ్చేసి 10 లీటర్లు పాలు ఇచ్చే ఆవులు అయితే మనం చూసి తీసుకోవాలండి. ఆ విధంగా అయితే ఉంటాయి. వాళ్ళు ₹1,00,000 పెట్టినాం కదా, రోజుకి పూటకి వచ్చేసి 15 లీటర్లు చెప్తారు. కాకపోతే అన్ని ఇయ్యవు. ఇంకా జెర్సీలుగానే అయితే ఉంటాయండి. ఇప్పుడు ఈడ ఒకటి జెర్సీ అయితే ఉంది. ఎంతనా ఇది? 74 అయితే చెప్తున్నాను. 74 ఎన్ని పళ్ళతో ఉందనా? 6 పళ్ళతో ఉంది. 74,000 అయితే ధర అయితే చెప్తున్నారు జెర్సీలో. ఇది కానీ పాలు ఒక 12 లీటర్ యావరేజ్ రోజు మీద వచ్చు. అటు సైడ్ వచ్చేసి ఎనుములు అయితే ఉంటాయండి. ఇది ఒకటి రెడ్ అండ్ వైట్లో ఏం రేట్ చూడవచ్చు. నా ఎంత చెప్తున్నా? 75. ఎన్ని పళ్ళతో ఉంది? 6 పళ్ళతో 75,000 అయితే చెప్తున్నాను. ఇంకెన్ని రోజుల్లో అయినా వచ్చిన 15 రోజులు అయితే యాది బ్రీడ్ యాది నా? అయితే ఎరుపు తెలుపు రెడ్డిషా 75,000. ఇంకా 20 రోజుల్లో అయితే ఉన్నది. మిల్క్ ఎంత పెట్టుకోవచ్చునా యావరేజ్? పూటకు 10. సరేనా, థ్యాంక్స్. వైపు అన్ని ఎనుములు అయితే ఉంటాయండి, చూడొచ్చు. ఈ వారం ఎనుములు కానీ క్వాలిటీ పెద్ద సైజులో ఎనుములు అయితే వచ్చాయి. ఏనా ఎంత చెప్తున్నావు ఒకటి ఎనుము? 95. పాలు ఎన్ని ఉండొచ్చునా? పూటకు 5. యాదే బ్రీడ్ ఇది? ముర్రా క్రాస్ బ్రీడ్ అండి. పూటకు 5 చెప్తున్నారు. కాకపోతే యావరేజ్గా ఒక 7 లీటర్లు రోజు మీద పెట్టుకోవచ్చు అండి. వాళ్ళు చెప్పినంత ఏడా ఉండదు. 95 అయితే చెప్తున్నారు ధర ఒక్కొక్క. అంటే ఇక్కడ ఎనుములు కానీ కొద్ది మొత్తంలో వస్తుంటాయి. ఇవి కానీ నాటి ఎనుములు అయితే ఉంటాయి. నాటి ఎనుములు కానీ 2 లీటర్లు 3 లీటర్లు పాలు ఇచ్చేవి ఉంటాయండి. ఇవన్నీ ఎనుములు అయితే ఉన్నాయండి. ఇటువైపు అన్ని దూడలు అయితే ఉన్నాయండి. ఈ వారము దూడలు తక్కువ వచ్చాయని మనకి కనిపిస్తుంది. చింతామణి సంతకి ఆవులు అయితే ఎక్కువ వచ్చాయి. ఇది కానీ చూడొచ్చండి. ఇది ఎంత ఎంత చెప్తారు ఇది? 48. ఎంత ఏజ్ ఎంత ఉంటుందన్నా? పళ్ళు వేసిన లేదా? ఒక 8 నెలలు ఉంటుందా? 48,000 చెప్తున్నారు. 48,000 చెప్తున్నారు. పళ్ళు వేసిందా?
బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఇంకొక 7-8 నెలలు మెప్పుకుంటే కట్టించి మంచిగా దాదాపు 1,10,000 ఆ విధంగా అయితే అమ్ముకోవచ్చు. అమ్ముకొనైనా అమ్ముకోవచ్చు, లేదంటే మనకి డైరీకి ఉంటే డైరీకి వాడుకోవచ్చు. చాలామంది ఏమంటే దూడలు తీసుకెళ్ళి ఒక 6-7 నెలలు 8 నెలలు మేపుకొని తర్వాత కట్టినాక పాలు అయితే పిండుకుంటుంటారు. ఇప్పుడు ఇవి కానీ చూడొచ్చండి, ఇవన్నీ కొన్ని కట్టేసి ఉంటారు. దాదాపు ఇది చూడొచ్చండి, రెడ్ అండ్ వైట్. నా ఎంత పడ్డాయి నా ఒకటి ఇవి కొన్నారా? ఎంత నా ప్రైజు? తమిళ ప్రైజ్ అన్న ఇసుక ప్రైజ్ 35-36. అవినా మొత్తం ఒక్కొక్కటి 1/1 32. అది రెడ్ అండ్ వైట్ మీది కదా, వేరే వాళ్ళది. ఇది మొత్తం 30-32 ఆ రేంజ్. ఎంత ఏజ్ ఎంత ఉంటుందన్నా? 1 ఇయర్ లోపు. 30-32, 36, 37 ఈ విధంగా అయితే ఉన్నాయండి. అది కానీ రెడ్ అండ్ వైట్ కానీ 38 ఆ విధంగా అయితే కొంచెం బ్రీడ్ అయితే మంచి బ్రీడ్ అయితే ఉంది, చూడొచ్చు.